హలో పిల్లలు! ఈరోజు మనం ఒక భలే మ్యాజిక్ కథ విందాం. చదువంటే అస్సలిష్టం లేని ఒక అబ్బాయి కథ ఇది. వాడు ఏకంగా హోంవర్క్ నుంచి పారిపోవాలి అనుకున్నాడు. మరి ఆ తర్వాతేం జరిగిందో తెలుసా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మ్యాజికల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలు హోంవర్క్ అంటేనే భయపడి పారిపోతే ఏం జరుగుతుంది? వినడానికి భలే ఆసక్తిగా ఉంది కదూ. ప్రతిరోజూ మనలో చాలామంది పిల్లల్లాగే మన కథలో హీరో కూడా అలాగే చేశాడు. మరి వాడి ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దామా? ఇతనే మన కథానాయకుడు రోహన్. ఉదయాన్నే వాళ్ళమ్మ రోహన్, లేవమ్మా, స్కూల్కి టైమైంది అని పిలుస్తోంది. కాని రోహన్ ఏమన్నాడో తెలుసా? అబ్బా, హోంవర్క్ అంటేనే నాకు నిద్ర వస్తుంది, నాకు ఆడుకోవడమే ఇష్టం అని ముసుగుతండేశాడు. నాన్నగారు, బాగా చదివితేనే కదరా మంచి భవిష్యత్తుండేది అని ఎంత ప్రేమగా చెప్పినా అస్సలు వినలేదు. మరి రోహనేం చేశాడో తెలుసా? ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి పిలిచినా వెళ్లలేదు. వావ్, ఈరోజు నాకు ఫుల్ ఫ్రీడమ్ అనుకుంటూ ఊరి బయటికి ఆడుకోవడానికి ఒక్కడే వెళ్ళిపోయాడు. స్కూల్ 4 గోడల మధ్య కూర్చోవడం కంటే ఇలా బయట తిరగడమే భలే మజాగా ఉంది అనిపించింది వాడికి. అలా పాడుకుంటూ ఆనందంగా అడవివైపు వెళ్తుంటే సడన్గా ఒక వింత శబ్దం. గలగలమని ఆకుల వెనకనుంచి ఎవరో వస్తున్నట్లు అనిపించింది. రోహన్కి కొంచెం భయం వేసింది. ఎవరక్కడా అని గట్టిగా అడిగాడు. ఆ చెట్ల వెనుక ఎవరున్నారో ఊహించగలరా? ఆ చెట్ల వెనుక నుంచి ఒక బుజ్జి, ముద్దుగా ఉన్న సింహం బయటికొచ్చింది. అది మాట్లాడుతూ, హాయ్ రోహన్, నా పేరు సింబా అని చెప్పింది. రోహన్కి మైండ్ బ్లాంక్. ఇదొక మ్యాజిక్లా అనిపించింది. అప్పుడా సింబా, అదేంటి, నువ్వెందుకు స్కూల్కి వెళ్లట్లేదు? చదువు లేకపోతే ఫ్యూచర్ చాలా కష్టమవుతుంది కదా అనడిగింది. దానికి మన రోహన్, అదంత పెద్ద విషయం కాదులే అంటూ చాలా లైట్ తీసుకున్నాడు. అప్పుడు సింబాకి కొంచెం కోపం వచ్చింది. సరే అయితే, చదువుకోకపోతే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాన్రా అనగానే ఫ్లాష్! ఒక పెద్ద వెలుగు మెరిసింది. అద్భుతమైన మ్యాజిక్. సింబా తన మాయతో రోహన్ని ఒక చీకటి భవిష్యత్తులోకి తీసుకెళ్ళిపోయింది. అసలు చదువుకోకపోతే ఏమవుతుందో ఇప్పుడు రోహన్ కళ్ళారా చూడబోతున్నాడు. ఆ మ్యాజిక్తో మన రోహన్ ఒక్కసారిగా పెద్దవాడైపోయాడు. ఉద్యోగం కోసం ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ యజమాని, కనీసం చదవడం రాయడం వచ్చా అని అడిగాడు. రాదు అని చెప్పగానే, చదవడం రాకపోతే మేమెలా ఉద్యోగమిస్తాం, కుదరదు అని కరాఖండిగా చెప్పేశారు. రోహన్కి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాలేదు. పాపం, ఉద్యోగం రాక నిరాశగా బస్టాండ్కి వెళ్లాడు. కాని కనీసం ఏ బస్ ఎక్కాలో తెలుసుకోవడానికి ఆ బోర్డు చదవడం కూడా వాడికి రావడం లేదు. అప్పుడు అక్కడున్న వాళ్లంతా, ఏంటి భయ్యా, కనీసం బస్ బోర్డు కూడా చదవలేవా అని పగలబడి నవ్వారు. రోహన్కి ఎక్కడ లేని అవమానంగా అనిపించింది. అయ్యో, చిన్నప్పుడు చదువుకుంటే ఎంత బాగుండేది అని లోలోపల కుమిలిపోయాడు. కనీసం చిన్న చిన్న లెక్కలో రాకపోవటం వల్ల ఎంత కష్టమో తెలుసా? ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు ఆ షాపువాడు వస్తువులకు 500 రూపాయలు అడిగాడు. రోహన్ పెద్ద నోటు ఇచ్చాడు. కాని లెక్కలు రాకపోవటం వల్ల ఎంత చిల్లర వెనక్కి రావాలో తెలియక సులువుగా మోసపోయాడు. ఇదంతా చూశాక రోహన్కి తన తప్పు పూర్తిగా అర్థమైపోయింది. కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. సింబా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. చదువుకోకపోతే నా జీవితం ఇంత దారుణంగా మారుతుందా అని భోరున ఏడిచేశాడు. చదువుకోకపోవడం వల్ల జీవితం ఎంత కష్టంగా, చీకటిగా మారిపోతుందో అతనికి ప్రాక్టికల్గా తెలిసొచ్చింది. కాని మన మ్యాజికల్ సింబా చాలా మంచిది కదా. రోహన్, ఇంకా మించిపోయిందేమీ లేదు, ఇప్పుడు ఇంకో భవిష్యత్తు చూడు అంటూ మళ్లీ తన మ్యాజిక్తో ఇంకొక అద్భుతమైన వెలుగును సృష్టించింది. ఈసారి సింబా ఒక సరికొత్త, ఉజ్వలమైన భవిష్యత్తును చూపించబోతోంది. ఆ వెలుగులో ఏముందో చూద్దామా? ఈ కొత్త భవిష్యత్తులో ఏం జరుగుతోందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. రోహన్ ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తున్నాడు. చాలా శ్రద్ధగా, ఇష్టపడి చదువుతున్నాడు. వాళ్ల టీచర్ కూడా క్లాసులో అందరి ముందు వెరీ గుడ్ రోహన్, కీప్ ఇట్ అప్ అని మెచ్చుకుంటున్నారు. అతను అందరి ప్రశంసలో అందుకుంటున్నాడు. ఇది వినడానికే ఎంత బాగుందో కదా. ఒక్కసారి ఈ 2 దారులను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకవైపు చదువుకోక, ఉద్యోగం లేకుండా అందరి చేతిలో మోసపోయి అవమానాలు పడ్డ రోహన్, మరోవైపు కష్టపడి చదివి ప్రాణాలు కాపాడే గౌరవప్రదమైన స్థానంలో ఉన్న డాక్టర్ రోహన్. చదువనేది ఒక మనిషి జీవితాన్ని ఎంత గొప్ప స్థాయికి తీసుకువెళ్తుందో కదా.
ఊర్లో ఉన్న జనమంతా డాక్టర్ రోహన్కి థ్యాంక్యూ డాక్టర్, మీరు మా ప్రాణాలు కాపాడారు అని కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇది చూసి వాళ్ళమ్మనాన్నలు ఎంత గర్వపడుతున్నారో. ఊర్లో ఉన్న చిన్నపిల్లలు కూడా డాక్టర్ రోహన్ని చూసి మేం కూడా పెద్దయ్యాక డాక్టర్ రోహన్లాగా బాగా చదువుతాం అని ఇన్స్పైర్ అవుతున్నారు. మరిప్పుడు నాదొక ప్రశ్న. సింబా తన మ్యాజిక్తో చూపించిన ఈ 2 భవిష్యత్తులలో మీరు ఏ భవిష్యత్తు కావాలని కోరుకుంటారు? ఖచ్చితంగా అందరూ గౌరవం, ఆనందమున్న డాక్టర్ రోహన్ లాంటి బ్యూటిఫుల్ లైఫ్నే కోరుకుంటారు, అవును కదా? ఈ చిన్న ప్రయాణం ద్వారా సింబా ఒక గొప్ప మ్యాజికల్ పాఠం నేర్పింది. మ్యాజిక్ పూర్తయింది. ఫ్లాష్! రోహన్ మళ్ళీ ఇప్పటి ప్రపంచంలోకి వచ్చేశాడు. వెంటనే సింబాతో ఎంతో ఉత్సాహంగా, సింబా, నా కళ్ళు తెరిపించావ్, ఇకపై నేను ఎప్పటికీ స్కూల్కి వెళ్లడం మానేయను అని గట్టిగా ప్రామిస్ చేశాడు. ఆ ఒక్క క్షణంలో రోహన్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు నుండి రోహన్ రొటీన్ మొత్తం మారిపోయింది. స్టెప్ 1, ప్రతిరోజూ స్కూల్కి వెళ్తున్నాడు. స్టెప్ 2, చాలా కష్టపడి ఇష్టంగా చదువుతున్నాడు. అండ్ స్టెప్ 3, తన క్లాస్లో అందరికంటే ముందు ఉంటూ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తున్నాడు. రోహన్ ఇప్పుడు ఆ ఊరి పిల్లలందరికీ ఒక సూపర్ హీరో లాంటి రోల్ మోడల్గా మారిపోయాడు. ఈ కథ చివర్లో మన బుజ్జి సింబా ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తోంది. చదువు మన జీవితాన్ని వెలిగిస్తోంది అని. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులు, అంటే సమయానికి హోంవర్క్ చేయడం, శ్రద్ధగా పాఠాలు వినడం, ఇవే రేపు మనం పెద్ద విజయాలు సాధించడానికి బాటలు వేస్తాయి. ఫైనల్గా ఒక్క మాట, ఈరోజు మనం పడే కష్టమే రేపటి మన అందమైన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ కథని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. రోహన్లాగా ఇష్టపడి చదవండి, మీ ఫ్యూచర్ కూడా అద్భుతంగా మారుతుంది. మరి మీరీరోజు ఎలాంటి భవిష్యత్తు కోసం కష్టపడబోతున్నారు? ఈ ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచింపజేస్తూ మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.